పిల్లలు ఆ బొమ్మను చూసి అయ్యో ఏంటి ఆ బొమ్మ అలా ఉంది అని భయంతో వణికిపోతూ ఉంటారు. పిల్లలు మీరు ఇలాంటివన్నీ చూడకూడదు, ముందు లోపలికి వెళ్ళండి, రాథోడ్ వీళ్ళని లోపలికి తీసుకువెళ్ళు అని బాగా చెప్తుంది. రండి పిల్లలు అని రాథోడ్ అంటుంటే ఆగు మిస్సమ్మ, పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు, భయాన్ని నేర్పిస్తున్నావా అని అమర్ అంటాడు. ఇలాంటివి చూస్తే పిల్లలు భయపడతారు సార్, మరి అంతే కదా అని బాగి అంటుంది. నేను ఆర్మీ ఆఫీసర్ని, ఆర్మీ ఆఫీసర్ పిల్లలంటే ఎంత ధైర్యంగా ఉండాలి, అసలు ఇలాంటి వాటికి భయపడిన అవసరం లేదు అని అమర్ చెప్తాడు. అసలు ఎవరు చేసి ఉంటారు అమర్ ఇదంతా కూడా అని పార్థు అంటే, ఎవరు చేసినా కూడా నన్ను భయపెట్టడానికి నా శత్రువులైతే చేశారని తెలుస్తోంది, ఆ బొమ్మని నేనే తీసి పడేస్తాను అని అమర్ అంటాడు. అయ్యో వద్దు సార్ అని బాగి అంటే, సార్ ఫోర్సును పిలిపిద్దాం అని రాథోడ్ అంటాడు. ఇక్కడేమీ యుద్ధం జరగటం లేదు రాథోడ్, ఫోర్స్ రావటం కోసం ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, దీనిని ఫేస్ చేయటం నా డ్యూటీ అని అమర్ ముందుకు వెళ్తూ ఉంటే అమర్ వెనకాలే పార్థు వెళ్తూ ఉంటాడు. ఇదంతా నీ ప్లానేనా మనోహరి అని చెంబ అంటే, నోరు మూస్తావా, ఇలాంటి చీప్ ట్రిక్స్ నేనెందుకు చేస్తాను అని మనోహరి అంటుంది. అయితే ఇదంతా ప్రచండ పనే అయి ఉంటుంది, ఆ బొమ్మను చూస్తుంటే ఖచ్చితంగా ప్రచండే చేశాడు అనిపిస్తోంది అని చెంబ అంటే, అవునా ప్రచండ ఇలా ఎందుకు చేస్తున్నాడు అని మనోహరి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అసలు ఆ ప్రచండ ఎక్కడ ఉన్నాడని మనోహరి అనుకుంటూ ఉంటే ప్రచండని చూపిస్తూ ఉంటారు. అసలు ఈ పూజ చేస్తున్నాడా లేకుంటే చలి కాచుకుంటున్నారా అని శిష్యుడు అనుకుంటూ ఏవో కర్రల్ని వస్తాడు. మూర్ఖుడా, నేనేమీ చలి కాచుకోవటం లేదు, పూజ చేస్తున్నాను అని ప్రచండ అరుస్తూ ఉంటారు. ఏం పూజ స్వామి అని అడగటంతో, ఆ పిల్ల శక్తుల్ని నేను కైవసం చేసుకుంటాను, చాలా పెద్దదే అని ప్రచండ అంటే, చిన్న పిల్లపై ఇంత పెద్ద శక్తి పూజన అని శిష్యుడు అంటాడు. ఆ పిల్లేమి చిన్న పిల్ల కాదు, నా శక్తుల్నే తిప్పికొట్టింది, ఆ పిల్లకి అద్భుతమైన శక్తులున్నాయి, అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా, అందుకే నేను ఇలా చేస్తున్నాను అని ప్రచండ చెప్తాడు. అమర్ పార్థు ఇద్దరు చెట్టుకు వేలాడుతున్న ఆ బొమ్మ దగ్గరికి వస్తారు. అతను దాన్ని పట్టుకోబోతూ ఉంటే, వద్దు పట్టుకోవద్దు, సంథింగ్ ఈజ్ రాంగ్ అని అమర్ చెప్తాడు. ఏంటి అమర్ ఏమైంది అని పార్థు అడగటంతో, ఇక్కడ ఏదో జరగబోతోంది, రన్ రన్ పిల్లలు అందరూ వెనకాలే వండండి, ముందుకు రాకండి అని అమర్ పార్థు కూడా పరుగులు పెడుతూ ఉంటారు. ఈ లోపలే ఆ బొమ్మ కాస్త పేలిపోతుంది. కపాల మోక్షం కలగబోతోందిరా కాత్రా అని ఎప్పుడైతే ఇక్కడ ప్రచండ చెప్తూ ఉంటాడో అక్కడ బొమ్మ బాంబులాగా పేలిపోతుంది. పిల్లలు పిల్లలు లోపలికి రండి వెళ్దాం అని బాగి అందరూ భయపడిపోతూ లోపలికి పరుగులు పెడతారు. బేతాళుడు నన్ను అనుగ్రహించాడు, ఇప్పుడు నాకు మరిన్ని శక్తులు వచ్చాయి, ఇప్పుడు నేను ఆ పిల్ల కంటే పెద్ద శక్తి వంతుని నేను, అక్కడ విస్ఫోటనం నాకిప్పుడు వినపడింది, వాళ్ళలో భయం మొదలైంది, ఇప్పుడు నేను ఆ పిల్ల శక్తులన్నింటినీ కూడా వశం చేసుకుంటాను, మనోహరికి కూడా ఇప్పుడు నేనేంటో అర్థమయ్యి ఉంటుంది, నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది అని ప్రచండ చెప్తుంటే, మీ శక్తులతో ఏమైనా చేయగలరా అని శిష్యుడు అంటాడు. అవును చేయగలను, ఏం కావాలి నీకు అని ప్రచండ అంటే, పొట్టిగా ఉన్న నన్ను పొడుగు చేయగలరా అని శిష్యుడు అడుగుతూ ఉంటాడు. ఎందుకు చేయలేను, నిన్ను పొడుగుగా చేసిన తర్వాత నా శిష్యుడిగా నేను ఉంచుకుంటాను కదా, ముందు ఆ పిల్ల శక్తుల్ని వశం చేసుకున్న తర్వాతే ఏదైనా అని ప్రచండ చెప్తాడు. అయితే ఇదంతా ప్రచండే చేస్తున్నాడనమాట. అయితే ఖచ్చితంగా అనుకున్నది సాధించేలా ఉన్నాం చెంబా అని మనోహరి అంటే, ఒకసారి ప్రచండకి ఫోన్ చేయి మనోహరి అని చెంబా అంటుంది. లేదు వీళ్ళు నా ఫోన్ని ట్రాప్ చేస్తున్నారు కదా, కాబట్టి నేను నేరుగా వెళ్ళి కలుస్తాను అని మనోహరి అంటే, నువ్వు నేరుగా వెళ్తే దొరికిపోతావేమో మనోహరి, వద్దులే అని చెంప అంటుంది. అమర్ నన్ను పట్టుకోలేడు అని, ఆరుని చంపాను అయినా ఇప్పటి వరకు పట్టుకోలేదు కదా అని మనోహరి అంటుంది. కానీ పక్కన పార్థు ఆవలిస్తే పేగులు లెక్క పెడుతున్నాడు కదా అని చెంబ అంటే, లేదు ఎవరూ నన్ను పట్టుకోలేరు, చూస్తూ ఉండు అని మనోహరి చెప్తుంది. రాథోడ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేయి అని అమర్ చెప్తాడు. ఆ పేలిపోయిన బొమ్మ ముక్కల్ని ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. సార్ మీరు అనుమానించినట్లు ఇందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు అని చెప్పడంతో, ఏంటి మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయండి, పేలుడు పదార్థాలు లేకుండా ఎలా పేలుతుంది అని అమర్ పార్థు ఇద్దరు అడుగుతూ ఉంటారు. సార్ ఫోరెన్సిక్ వాళ్ళగా మేము ఇలా మాట్లాడకూడదు, కానీ ఇదేదో మాయలు మంత్రాలకు సంబంధించిందిగా అనిపిస్తోంది అని చెప్పడంతో, అవునా అయితే నాకు అర్థమైంది, మీరు వెళ్ళండి అని అమర్ అంటే, లేదు అమర్ ఇంకోసారి చెక్ చేయిద్దాం అని పార్థు అంటాడు. లేదు లేదు నాకు అర్థమైపోయిందిలే, ముందు మీరు వెళ్ళండి ఆఫీసర్స్ అని అమర్ చెప్తాడు.
ఏమైంది అమర్ అని పార్థు అడగటంతో ఈ ఇంట్లో దుష్టశక్తి ఉందని ఇంతకుముందు స్వామీజీ కూడా చెప్పారు. ఇంతకుముందు ఆరు ఆత్మ కూడా ఇక్కడే తిరుగుతూ ఉండేది. అప్పుడు తన ఉనికిని కూడా నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఆరు చితాభస్మాన్ని నదిలో కలపటంతో ఆరుకి విముక్తి కలిగింది. తర్వాత అరుంధతియే నా చిన్న కూతురు బుజ్జమ్మలా పుట్టిందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు బుజ్జమ్మ కోసమే ఈ మాంత్రికుడు ఇక్కడికి వచ్చాడని అర్థమవుతోంది. ఇంతకుముందు ఆరు ఆత్మ కోసం గోరా అనే మాంత్రిక్ కూడా వచ్చేవాడు అని అమర్ చెప్తాడు. అమర్ ఇవన్నీ నువ్వు నమ్ముతావా అని పార్థు అంటే, లేదు నేనైతే నమ్ముతున్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీని నేను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇదంతా నిజమా అబద్ధమా అన్న దాని గురించి పక్కన పెడితే నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది. నేనుండగా వాళ్ళకేమీ కాదని నేను వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళకి ఏమీ కాకుండా చూసుకోవాలి. ఇదే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం అని అమర్ చెప్తాడు. ఇప్పుడు అరుంధతియే మళ్ళీ బుజ్జమ్మగా పుట్టింది. ఇప్పుడు బుజ్జమ్మకి ఏవో శక్తులు ఉన్నట్లున్నాయి. అందుకే ఆ మాంత్రికుడు దుష్ట శక్తి వస్తోంది అని అమర్ చెప్తాడు. ఇప్పుడు బుజ్జమ్మకున్న శక్తుల గురించి సార్కి చెప్పాలా వద్దా అని రాథోడ్ అనుకుంటూ, వద్దులే ఈ విషయం ముందు మిస్సమ్మకి చెప్పాలి అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. ఆ సంఘటన జరగటంతో బుజ్జమ్మ స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. బాగీ పిల్లలు అందరూ టెన్షన్ పడుతూ పక్కనే కూర్చొని ఉంటారు. బుజ్జమ్మ ఇంకా కళ్ళు తెరవటం లేదేంటి మిస్సమ్మ అని పిల్లలు చెప్తుంటే, స్పృహ వచ్చేస్తుందిలే, కళ్ళు తెరుస్తుందిలే, భయపడకండి అని బాగీ ధైర్యం చెప్తూ ఉంటుంది. అది చూసి బుజ్జమ్మ చాలా భయపడినట్లు ఉంది అని పిల్లలు అనుకుంటూ ఉంటారు. అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి, మిస్సమ్మ నీతో మాట్లాడాలని చెప్తుంటే, అది కాదు రాథోడ్, బుజ్జమ్మ స్పృహలో లేదు అని బాగీ చెప్తుంది. మేము చూసుకుంటాంలే మిస్సమ్మ, నువ్వు వెళ్ళు అని పిల్లలు చెప్తారు. స్పృహ రాగానే నాకు చెప్పాలి అంటూ బాగీ పక్కకు వచ్చి ఏంటి రాథోడ్ అని అడగటంతో, మిస్సమ్మ ఇప్పుడు జరిగిన సంఘటన మనోహరి పనే అని రాథోడ్ అంటే, ఇది మనోహరి పని అయి ఉండదు రాథోడ్, ప్రచండ పని అయి ఉంటుంది అని బాగి అంటుంది. మనోహరి చెప్తేనే కదా ప్రచండ చేస్తాడు. అయినా నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మిస్సమ్మ, అరుంధతి మేడం తిరిగి వచ్చింది అని రాథోడ్ చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ అని బాగి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును మిస్సమ్మ, అరుంధతి మేడం తిరిగి వచ్చారు. ఇప్పుడు బుజ్జమ్మలో అరుంధతి మేడంకి ఏవే శక్తులైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా బుజ్జమ్మకి ఉన్నాయి మిస్సమ్మ అని రాథోడ్ అంటే, నీకెలా తెలుసని బాగి అంటుంది. ఆ రోజు మొబైల్లో మొత్తం రికార్డ్ అయింది. నువ్వు భయపడతావని నేను చెప్పలేదు మిస్సమ్మ. అంతేకాదు ఆ రోజు పిల్లల్ని అనాథ శరణాలయం నుంచి కాపాడి తీసుకువచ్చింది కూడా బుజ్జమ్మే అంటూ జరిగిన విషయాలు మొత్తం కూడా రాథోడ్ వివరిస్తాడు. అంటే మా అక్క మళ్ళీ పుట్టిందనుకున్నాను, కాదు మా అక్కనే సాక్షాత్తు తిరిగి వచ్చిందా, ఇంతకంటే నాకు సంతోషం ఇంకేం కావాలి, నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని బాగి అంటే, అదే మిస్సమ్మ నువ్వు భయపడతావని చెప్పలేదు అంతేనని రాథోడ్ అంటే, అయినా మా అక్కే తిరిగి వచ్చిందంటే నేను సంతోషిస్తాను, కానీ ఎందుకు భయపడతాను రాథోడ్ చెప్పు అని బాగి అంటే, అన్ని శక్తులు బుజ్జమ్మ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉందో అర్థం కావటం లేదు మిస్సమ్మ అని రాథోడ్ అంటే, ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. మనకంటే ముందుగా ఆ మనోహరికి ఈ నిజాలన్నీ తెలిసిపోయి ఉంటాయి. అందుకే ఇలా ప్రచండతో కలిపి ప్లాన్ చేస్తోంది అని బాగి అంటే, అవును మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. అప్పుడే మనోహరి అమర్ అమర్ అని కేకలు పెట్టడంతో ఆ రాక్షసి ఎందుకో కేకలు పెడుతోంది, వెళ్ళి చూద్దాం పదా అని బాగి రాథోడ్ ఇద్దరు కిందికి వస్తారు. ఆయనతో నీకేం పని మనోహరి అని బాగి అంటే, నేను అమర్ గుడికి వెళ్ళాలి అని మనోహరి చెప్తుంది. అదేంటి మనో, ఇప్పుడు ఇందాక అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు బయటికి వెళ్ళటం ఏంటి, వద్దు మనో అని పార్థు చెప్తాడు. పిల్లలకి ఏమీ కాకూడదనే ముక్కుకోవడానికి వెళ్తున్నాను అని మనోహరి చెప్తుంది. ఈ సాకుతో ప్రచండని కలవబోతున్నట్లు ఉంది మిస్సమ్మ అని రాథోడ్ బాగి ఇద్దరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఈ ఇండ్లన్నా పిల్లలన్నా నీకు ఎంత ప్రేమ మనోహరి మేడం, మీ మంచి మనసే ఈ ఇంటిని కాపాడుతుంది అని చెంబా చెప్తుంటే, అవునవును మా అక్క ఫోటోలాగే గోడకి తగిలించి ఈవిడ ఫోటోకి పూలమాల వేయాలి అని బాగా చెప్తుంది. అది చనిపోయిన వాళ్ళకి కదా వేస్తారు అని చెంబా అంటుంది. మనోహరి గారు బ్రతికున్న దేవతని మా మేడం ఉద్దేశం అని రాథోడ్ చెప్తాడు. నాకు ఇంకోలా అర్థమైందే, సరే మేడం మీరు వెళ్ళండి అని చెంబా పూల సజ్జని చేతిలో పెడుతుంది. వద్దు మనోహరి నేను ఒప్పుకోను, ఐ కాంట్, నీకేదైనా అయితే అని పార్థు అంటే, వీడేంటి కట్టుకున్న భర్తలా మాట్లాడుతున్నాడు అని మనోహరి మనసులో అనుకుంటూ, పార్థు నువ్వు గెస్టు మాత్రమే అని మనోహరి అంటే, నువ్వు కూడా గెస్టువే కదా మనోహరి, ఒక గెస్టు ఇంకొక గెస్టుకి కేరింగ్ చెప్పడంలో తప్పేముంది అని బాగి అంటుంది. నేను గెస్టునేంటే అరుంధతిని గోతులో కప్పెట్టేశాను, నెక్స్ట్ నిన్నే గోతులో కప్పెట్టేసేది అని మనోహరి మనసులో అనుకుంటూ, లేదు నేను వెళ్ళి తీరాల్సిందే అని మనోహరి చెప్తుంటే, వద్దు నా మాట విను అని పార్థు వాదిస్తూ ఉంటాడు. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి, లేదు తనని వెళ్ళనివ్వండి, తను అరుంధతి ఫ్రెండ్,
తనని తాను కాపాడుకోగలదు, నాకు ఆ నమ్మకం ఉంది, మనోహరికి చాలా ధైర్యం ఎక్కువ అని అమర్ చెప్తుంటే బాగి బొంగమూతి పెట్టుకొని చాలా కోపంగా వింటూ ఉంటుంది. అందుకే మనోహరి నువ్వంటే నాకు అని రెస్పెక్ట్ అని గ్యాప్ ఇచ్చి అమర్ చెప్తాడు. అయితే అమర్ మనోహరికి దగ్గరగా వచ్చి ఏదో చేస్తూ ఉంటాడు. మనకు అదేంటన్నది చూపించరు. బాగి కోపంగా చూస్తూ ఉంటుంది.